కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారండి. మన మామూలు ఆఫర్ కాదు అది. కాబట్టి ఏంట్రా ఆఫర్ అంటే కనుక 25,000 రూపాయలు మీకు ఫ్రీగా ఇస్తారంట. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, ముగ్గురిని కాదు నలుగురిని కనండి. ముగ్గురిని మూడో వాళ్ళని కంటే నేను 25,000 ఇస్తానని చెప్పి మీరు చెప్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, మీరేమో మీ ఆస్తులు 1,00,000 కోట్లు అని చెప్తారు. నా ఆస్తి ఎవరైనా చెప్పారు, నా ఆస్తి 1,00,000 కోట్లు అని మీరు అంటారు. మీ శ్రీమతి గారేమో మా వ్యాపారం సంవత్సరానికి 4,000 కోట్లు అంటారు. మరి దీన్ని మీరు కానీ మీ కుటుంబం కానీ మీ అబ్బాయిలు కానీ ఎవరు పాటించరు కదా. ఎవరిని పాటించమంటున్నారు? మరి సామాన్యుల్ని పాటించమంటున్నారు. దేనికి? నేను 25,000 ఇస్తాను, మూడో వాడిని కనని అంటున్నారు. 25,000 ఇస్తే, మీరు 25,000 ఇస్తే ముగ్గురిని నలుగురిని కంటే సామాన్యులు ఈ 25,000 కూడా ఇస్తారో సూపర్ 6 సూపర్ హిట్ లాగా 25,000 ఇచ్చేసానయా పాత రోజుల్లో చెప్పారు. ఎవడై చెప్పేది? ఎప్పుడైపోయింది రుణమాఫీ? రుణమాఫీ అంటే మొత్తం కడతారంటే ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? బేషరతుగా మొత్తం మాఫీ చేస్తానని. ఎలక్షన్ అయిపోయాక ఏం చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీకి వెళ్ళి చెప్తారు. పాప అమ్మాయికి విలేకరు అడుగుతున్నాడు. ఈనాడు అతనే అప్పుడు ఢిల్లీలో ఈనాడు విలేకరి, సార్ మరి ఇంకా అది మీరు ఇంకా మొత్తం వేయలేదు కదా సార్, ఇప్పుడు 1,00,000 ఎంతో వేసారు కదా సార్. ఎవడు చెప్పాడు? మైండ్ సెట్ మార్చుకోండి. ఎవడు చెప్పాడు? ఇంకా రుణమాఫీ ఎప్పుడు అయిపోయింది? రుణమాఫీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? సూపర్ 6 సూపర్ హిట్. రేపు 25,000 కూడా అదే కదా, పట్టే కదా. మీ పిల్లల కంటే నేను డబ్బులు ఇవ్వటం ఏంటా అని అనరా? అనరాంటాకి ఏమైనా గ్యారెంటీ ఉందా? లేదు కదా. మీ మాటలు నమ్మి ఈ దేవుడి దిగారు మీరు ఇస్తారో ఎగ్గొడతారు. మీ మాటలు నమ్మి పిల్లల కంటే ఆ పిల్లలకి మీరు రేట్లు కంట్రోల్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని దీర్ఘాలు తీసుకొని తిరిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటి సరుకుల రేట్లు ఎంత, పాల రేట్ ఎంత, లీటర్ ఇవాళ ఎంత, ఇంటి సరుకులు ఎంత ఆ రోజు, ఇవాళ ఎంత, ఆ రోజు కరెంటు బిల్లు ఎంత, ఇవాళ కరెంటు బిల్లు ఎంత కట్టాల్సింది, ఎంత కడుతున్నారు, చదువులు ఫీజులు ఎంత, ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరు? మీరు నయా పైసా ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరు? మరి ఎలా చదివించాలి రేపు పొద్దున పిల్లలు వీళ్ళందరినీ? అంటే నాకు అర్థమయ్యేది ఒకటి, ఏతావాత సామాన్యులు నలుగురిని 5గురిని 3గురిని ఓ కనేసేస్తే వాళ్ళు ఆర్థిక బాధలు భరించలేక పిల్లలకు చదువు చెప్పలేక వాళ్ళని వానాకాలం చదువులు చదివించి 10వ క్లాసు ఇంటర్మీడియట్తో ఆపేస్తే, అంటే నాకు అర్థమైందంటే మీ డబ్బున్నోళ్ళ ఇళ్లలో ఇవాళ పనోళ్ళు తక్కువగా దొరుకుతున్నట్టున్నారు. సర్వీస్ సెక్టార్ కింద మీకు మనుషులు దొరకట్లా. జీతానికి పని చేయటానికి, తక్కువ జీతానికి పని చేయటానికి మనుషులు దొరకట్లేదు మీ డబ్బున్న వాళ్ళకని నాకు అర్థమైంది. అందుకోసమని మీ డబ్బున్న వాళ్ళందరి కోసం జనాల్ని మనుషులను ఎక్కువ కనమంటున్నారు. 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 4,000 కోట్ల సంవత్సరం వ్యాపారం జరుగుద్ది. మీరు కనరా ఎవరిని? చెప్పండి. మీ బంధువులందరికీ ఎంతమంది ఉన్నారు? ఇది తప్పు కదా అంటున్నాను. ఆచరించని ప్రజలను ఆచరించమని చెప్తాం ఎంతవరకు ధర్మం? ఇది చెప్పండి. తప్పు కదా ఇది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారండి. మన మామూలు ఆఫర్ కాదు అది. కాబట్టి ఏంట్రా ఆఫర్ అంటే కనుక 25,000 రూపాయలు మీకు ఫ్రీగా ఇస్తారంట. 25,000 రూపాయలు మీకు ఫ్రీగా ఇస్తారు. కానీ పిల్లలకి అందాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఒక్కడో ఇద్దరు కాదు, 3 కానీ 4 కానీ కంటే కనుక ఏంటి 25,000 రూపాయలు చొప్పున ఇస్తారంట. మరి మీరు దానికి సిద్ధమేనా? ఎందుకంటే ఇప్పుడే అసెంబ్లీలో ఆల్రెడీ చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఏమనంటే కనుక మనం జనాభాను పెంచాలి, పిల్లల్ని కందాం, ఇదే కాన్సెప్ట్గా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చాలా చోట్ల అయితే కనుక దీని గురించి మాట్లాడటం అయితే జరుగుతుంది. దీని విషయం అయితే కనుక ఎవరైతే మన అక్క షర్మిల అక్క ఉందో, ఆ అక్క కూడా ఓ ముచ్చటైతే చెప్పింది. ఆ ముచ్చట కూడా మీ దగ్గర తీసుకొచ్చా. కాబట్టి అది కూడా వీడియో పెడతాను. వీడియో ఎండ్లో చూడండి ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యారా? లెట్స్ గెట్స్ రెడీ. అర్థమైందా? ఎందుకంటే కనుక 3 కానీ 4 కానీ కలాలంట. ఒకళ్ళిద్దరి కంటేనే ఎడసలేక నానా యాతల్లో తిప్పలు పడుతున్నామాయే. కాబట్టి 3, 4 అండి, ఇది అయ్యే పనేనండి. ఏదో డెవలప్డ్ కంట్రీలు వేరే కంట్రీలు ఉన్నాయి కాబట్టి అలాంటి చోట అయితే కనుక వాళ్ళ ప్రభుత్వమే. కాబట్టి ఎఫర్ట్ చేయగలమా లేదా అనేది ముందు ఆలోచించండి. కక్కుర్తుపడి ఈ కక్కుర్తులో కమాండలం కక్కుర్తుపడి కనుక 25,000 కక్కుర్తుపడి మీరేమన్నా జరగలాంటి
చేయరాంది ఏమైనా చేస్తే కనుక చాలా ఇబ్బందులు పడతారో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఒక బ్రదర్గా ఏంటి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నానని చెప్తాను ఈ మాట. ఎందుకంటే కంగారు పడవద్దు, మీరు లేని రిస్క్ తీసుకోవద్దు. 3 4 అనే ప్లానింగ్ మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే కనుక 25,000 ఎందుకు పడిపోతాయి? ఎల్కేజీ ఫీజు కట్టాలంటేనే ఆ 25,000 ఒక దెబ్బ ఎగిరిపోతాయి ఎల్కేజీ ఫీజుకి. కాబట్టి ఇంకా ఎక్కువ అవుతున్నాయి నాకు తెలిసి కనుక. కాబట్టి ఇలాంటి టైంలో జనాభాను పెంచండి, మీరు 3 కానండి 4 కానండి అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లల్ని కన్నారు? పేరు నాని గారు అడుగుతున్నారు, నేను అడగడం కాదు, పేరు నాని గారు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లల్ని కన్నారు? లేదు. పోనీ వదిలేయండి చంద్రబాబు నాయుడు గారిని. నారా లోకేష్ గారిని చూసుకోండి, నారా లోకేష్ గారు ఎంతమంది పిల్లల్ని కన్నారో? అర్థమైందా? వాళ్ళే ఎఫెక్ట్ చేయలేమని చెప్పేసి ఒక్కొక్కళ్ళని కంటా ఉంటే నీకు నాకు ఎందుకు మధ్యలోకం? అంతేనా? ఇప్పుడు నాకు ఇద్దరు వాస్తవంగా అయితే కనుక ఆ ఇద్దరికే నానా ఏంటి ఇది అనమాట. కాబట్టి 3 4 అంటే బాబోయ్ అది ఊహించుకుంటేనే భయమేస్తుంది అసలు. మనం అది కాదు, అది ఊహించుకుంటేనే అది రకంగా షివరింగ్ వచ్చేసి దడొచ్చేస్తుంది. ఇప్పుడు 2 పిల్లలకు ఫీజులు కట్టాలి, అదే 3 4 అంటే 4 కట్టాలి. తర్వాత ఎక్కడ అయ్యే పని కాదండి ఇది. ఏంటంటే చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కొన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు కొన్ని చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ జనాభాను పెంచండి అంటే ఎవరు పెంచుతారు? ఒకళ్ళిద్దరిని ఎఫర్ట్ చేయలేని రోజులు ఇవి. కాబట్టి నిత్యావసర ధరలు చూస్తేనేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏంటి ప్రభుత్వం ఇచ్చి ఏమైనా ఉన్నాయంటే కనుక ప్రభుత్వం కొన్ని దేశాల్లో చాలా బాగా చూస్తుంది. కాబట్టి అంత పరిస్థితి మనకలేదు ఇక్కడ. తీరా చూస్తేనే మొత్తం అప్పులుగా రాష్ట్రం ఉన్నాయి. కాబట్టి లేనిపోయి నేను ఒకటే చెప్పాలనుకున్నాను మీకు, నేను షర్మిలక్క బాగా చెప్పింది నాకన్నా. కక్కుర్తు పడి కనుక మీరు 25,000 కోసం కక్కుర్తు పడ్డారో మీ జీవితం సంకనాగిపోద్ది. ఒక్కసారి ఆలోచించండి. పర్వాలేదు మేము సమర్థులమే, మేము ఎఫర్ట్ చేయగలము అని అనుకుంటే మీ ఇష్టం, మీ ఇష్టం 3 4 5 మీ ఇష్టం కనుక నేను కాదని అంటలా. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ వల్ల కానప్పుడు మాత్రం రిస్క్ తీసుకోవద్దు. మనం అది లైఫ్ టైం రిస్క్. ఇది ఏదో అరగంట గంట కాదు కదా, లైఫ్ టైం రిస్క్ అనమాట. ఒక్కసారి నేను షర్మిలక్క మాట్లాడి వీడియో పెడతాను, ఆ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మంది చేరాలి కదా ఈ వీడియో. అసలు మన రాష్ట్రం ఎంత దయనీయ స్థితిలో ఉంది అంటే పక్క రాష్ట్రాలందరికీ అన్నిటికీ రాజధానీలు ఉన్నాయా? బెంగళూరు, చెన్నై, ముంబై అన్నిటికీ అన్నీ ఉన్నాయి. కానీ మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. కనీసం ఒక రాజధాని కూడా లేదు. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే ఆటో డ్రైవర్లు గానో గిగ్ వర్కర్లు గానో పనిచేస్తున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? బిడ్డలకు భరోసా లేదు. పైగా చంద్రబాబు గారు అంటారు ఇప్పుడు 2 బిడ్డలు సరిపోరట, 3 4 5 కనాలట. ఉన్న బిడ్డలకే దిక్కులేదు, 2 3 4 కడాలట. అట్లా కన్న వాళ్ళకి ఈయన 25,000 రూపాయలు ఇస్తాడట. ఈయన ఇచ్చే బోర్డు 25,000 రూపాయల కోసం మీరు బిడ్డల్ని కనాలట. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి చంద్రబాబు గారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇప్పటికే కరెంటు ఛార్జీలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో మీ మీద 15,000 కోట్ల రూపాయలు వేశాడు. ఇదంతా సరిపోలేదు, ఇప్పుడు ఈ బిడ్డలు సరిపోరట, మళ్ళీ బిడ్డలు కనాలట, మీకు దానికి 25,000 ఇస్తారట. ఒకసారి ఆలోచన చేసుకోండి, పాలకులు ఎలా ఉన్నారో